పట్టుకుంటాం, మళ్ళీ 29 నుంచి మళ్ళీ ఇంకొక 2 వారాలు టైం ఇవ్వండి అని అడుగుతారు. అంతకన్నా దేర్ ఇస్ నో ఆప్షన్. రెండే ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళకి. ఒకటి ఏంటంటే బతికుంటే తీసుకురావటం. బతికి లేడు, అది ప్రపంచానికి తెలుసు, పోలీసులకు తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు. కోర్టు వారి ముందు మాత్రం ఒక తెరగట్టి ఎతుకుతున్నాం అనేటువంటి పద్ధతుల్లో మాట్లాడతారు. టైం గెయిన్ చేసే కార్యక్రమం చేస్తారు. ఇవాళ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ చేత చంద్రబాబు నాయుడు గారు ఎంక్వైరీ చేస్తారంటున్నారు కదా, ఆ రిపోర్ట్ కూడా ఎలా ఉంటుందో నేను చెప్తాను, రాసుకోండి. వాళ్ళ సీనియర్ ఐపీఎస్ అధికారి తీవ్రంగా విచారణ చేశాడు. పలువురు వ్యక్తులను విచారించిన తర్వాత తేలిన సంఘటన ఏమిటంటే అతను చాలా నేరాల్లో ముద్దాయిగా ఉన్నాడు, కొంతమంది హత్యకు కూడా పాల్పడ్డాడు, గ్యాంగ్ వార్లు జరుగుతున్నాయి, ఏ గ్యాంగ్ వార్లో ఏమైపోయాడో ఇంతవరకు తెలియట్లేదు, ఇంకా ఎదుగుతున్నాం అని ఖచ్చితంగా పోలీసు వ్యవస్థను కాపాడేటటువంటి పద్ధతుల్లో ఆ ఐపీఎస్ అధికారి ఇవ్వబోతున్నాడు అనేది కూడా నేను ఇవాళ చెప్తాను. ఈ 2 జరుగుతాయి చూడండి. మొదటిది 29వ తారీఖే జరుగుద్ది, నిదానంగా అది కూడా జరుగుతుంది. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే రాష్ట్ర ప్రజానీకం గుర్తుపెట్టుకోవాలి, ఈ సంఘటన జరిగింది ఎక్కడో మారుమూల ప్రదేశంలో కాదు, ఎక్కడో పల్లెటూరులో చిన్న పోలీస్ స్టేషన్లో కాదు, విజయవాడలో రాజధాని నడిబొడ్డులో కృష్ణలంక పోలీస్ స్టేషన్లో. ఎంత దూరం ఉంటుందండి కమిషనరేట్కి, డీజీపీ ఆఫీస్కి, ముఖ్యమంత్రి గారి నివాసానికి, ఉప ముఖ్యమంత్రి గారి నివాసానికి, మాజీ ముఖ్యమంత్రి గారి నివాసానికి ఎంత దూరం ఉంటుంది? ఎంత ఇంటెలిజెన్స్ ఉంటుంది? ఎంత పోలీస్ యంత్రాంగం ఉంటుంది? అలాంటి చోట నేరం జరిగితే ఇంతవరకు చాచవేత ధోరణి ఒప్పుకోలేవండి. పోలీసులు చంపేశారు, దహనం చేశారు అనేది. నేను ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాను. నాకు చాలా సమాచారం ఉంది. ఆ సమాచారం సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ విచారిస్తే ఆ సమాచారం అంతా కాలగర్భంలో కలిసిపోద్ది, భూస్థాపితం చేసేస్తారు. సాయి కృష్ణ చనిపోయిన తర్వాత అందరు అఫీషియల్స్కి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సిఐ నాగరాజు అండ్ టీం వాళ్ళ పర్యవేక్షణలోనే కమిషనర్ రాజశేఖర్ బాబు, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, హోంమంత్రి వారి కనుసన్నలలోనే 2వ నేరం జరిగింది. మొదటి నేరం మర్డర్, 2వ నేరం ఆ మర్డర్కున్న సాక్ష్యాధారాలను తుడిచివేయటం. అంటే ఆ డెడ్ బాడీని తీసుకువెళ్లి ఖననం చేసి బూడిద చేసి ఉన్నాడా లేడా సాక్ష్యమే లేదు. ఇప్పుడు చచ్చిపోయాడంటే ఎవరు నమ్మటానికి వీల్లేదు, ఉన్నాడంటే నమ్మటానికి వీల్లేదు. సంకేతంలో పెట్టేదానికి సాక్ష్యాధారాలను తొలగించే కార్యక్రమంలో మొత్తం టోటల్ పోలీస్ యంత్రాంగం, హోం మంత్రి దగ్గర నుంచి హరీష్ కుమార్ గుప్తా, రాజశేఖర్ బాబు ఇంకా పోలీసులు చాలా మంది ఆయనకు సహకరించారు. తీసుకువెళ్లి దహనం చేసే కార్యక్రమంలో మరొక మాట కూడా చెప్తాను. చనిపోయిన తరువాత 2-3 రోజులు ఆ శవం అక్కడే ఉంది. హాస్పిటల్కి తిప్పారు, ప్రైవేట్ ఆసుపత్రికి, మార్చురికి తిప్పారు, తర్వాత బాత్రూంలో పడేసి అతి హీనంగా చూశారు. ఏం చేయాలో అర్థం కాక అందరూ గూడిపుటాని అయ్యి మొత్తం పోలీస్ యంత్రాంగం అంతా హరీష్ కుమార్ గుప్తా దగ్గర నుంచి హోంమంత్రి దాకా అందరూ కుమ్మక్కైపోయి దీన్ని ఏం చేయాలని చివరికి దహనం చేయాలని నిర్ణయించుకున్న తర్వాత చేశారు. ఇంత పెద్ద నేరమే సమాజంలో ఎక్కడా జరగదే. సమాజంలో గ్యాంగ్ వార్లో కూడా జరగదు. సినిమాల్లో చూస్తామే పెద్ద పెద్ద బాసులు, వాళ్ళు కూడా చేయరు. ఇక్కడ చేసింది పోలీస్ బాస్, ఇక్కడ చేసింది కమిషనర్, ఇక్కడ చేసింది ఒక సిఐ, ఇక్కడ చేసింది కాకి బట్టలు వేసుకొని రక్షించిన వాడే భక్షించే కార్యక్రమం చేస్తున్నారు. అదేమంటే మీకేం సంబంధం అంటున్నారు కొంతమంది. అంటే రక్షక భటులే భక్షక భటులై చేస్తుంటే ప్రేక్షక పాత్ర వహించి వీక్షిస్తూ ఉండాలా మేమని అడుగుతా ఉన్నా. గుండె కరిగి మాట్లాడుతున్నాము తప్ప వారి మీద కక్షతో మాట్లాడటం లేదు. పవన్ కళ్యాణ్ గారికి నేను విజ్ఞప్తి చేసే ఎంక్వైరీ ఏమంటే, పాపం పవన్ కళ్యాణ్ గారు అమాయకుడు, అతి తెలివిగలవాడో నాకు తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెట్టుకునే ఐపీసీ అధికారి చేత విచారణ జరిపిస్తామని నేను ఆర్డర్ చేశారు. ఏమిటి అన్యాయం అని అడుగుతా ఉన్నా. ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? చివరికి ఏ విధంగా అయితే సాయి కృష్ణని బూడిద చేసి సాక్ష్యాధారాలు లేకుండా చేశారో ఈ ఎంక్వైరీని కూడా అధపాతాళంలో పాతివేయటం కోసమే ఐపీఎస్ అధికారిని
విచారణకు వేశారు. ఏమని నాకు తెలియకూడదు, ఒక లాకప్ డెత్లో మనిషి చనిపోతే ఆ తర్వాత మాయం చేస్తే ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ చేత విచారణ జరిపేసి గోతిని పూర్తి చేద్దామని అనుకోవటం చంద్రబాబు నాయుడు గారి ధర్మమేనా? మానవత్వం మీకుందా? ఆ తల్లి ఘోష మీకు వినపడిందా? ఆ కుటుంబం యొక్క ఘోష మీకు వినపడిందా? అదే